మెగాస్టార్ మన చిరంజీవి గత 40 ఏళ్లకు పైగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు కదా. అయితే చిరుతో సినిమాలు చేసిన ఎవరైనా, అది ఆర్టిస్ట్ కానీ, డైరెక్టర్స్ కానీ, లేకపోతే సెట్లో ఉన్న ఎవరైనా కానీ ఆయన డిసిప్లిన్ని మెచ్చుకోకుండా ఉండరు. సెట్కి మార్నింగ్ 8 గంటలకి రావాలంటే ఆ టైం కంటే ముందుగానే ఉంటారని ఇప్పటికీ అందరూ చెప్పే మాట. అయితే ఇప్పుడు ఆయన బాబీ కొల్లి డైరెక్షన్లో ఒక యాక్షన్ సినిమా చేస్తున్నారని తెలుసు కదా. ఈ సినిమా షూటింగ్లో కూడా అదే డిసిప్లిన్ ఫాలో అవుతూ ఈ వయసులో కూడా అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు మన చిరంజీవి. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం నిన్న చిరు చేసిన ఒక పని అందరినీ ఆశ్చర్యపరిచిందని సమాచారం. అదేంటంటే, చిరంజీవి అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు కేవలం ఒక హీరో మాత్రమే కాదు, 4 దశాబ్దాలుగా తన నటన, డాన్స్, ఫైట్స్, కష్టపడే తత్వంతో కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగాస్టార్. ఇప్పటికీ యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాల కోసం అదే ఉత్సాహంతో శ్రమించడం ఆయన ప్రత్యేకత. వయసు పెరిగినా, స్టార్డమ్ ఎంత పెద్దదైనా షూటింగ్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడరు. అభిమానులు థియేటర్లో ఒక్క సీన్ చూసి ఆనందపడాలంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో మరోసారి నిరూపించారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొత్త సినిమా కోసం చేసిన కష్టానికి సంబంధించిన తాజా అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా దర్శకుడు కెఎస్ రవీంద్ర తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. తాత్కాలికంగా మెగా 158 పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ చిత్రీకరణ కొనసాగుతుంది. ఈ చిత్రంలో చిరంజీవిని మరోసారి పూర్తి స్థాయి మాస్ అవతార్లో చూపించేందుకు దర్శకుడు బాబీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ను చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాల కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు కూడా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసిన సమాచారం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమాలో వచ్చే ఒక కీలకమైన వర్షం సన్నివేశాన్ని చిత్రీకరించడానికి చిరంజీవి దాదాపు 12 గంటల పాటు ఎలాంటి విరామం లేకుండా షూటింగ్లో పాల్గొన్నారని వెల్లడించింది. సాధారణంగా వర్షంలో షూటింగ్ చేయడం చాలా కష్టమైన పని. కృత్రిమ వర్షం మధ్య గంటల తరబడి పనిచేయడం వల్ల శారీరకంగా ఎంతో అలసట వస్తుంది. చల్లని నీరు, భారీ యాక్షన్ మూమెంట్స్, పలుమార్లు టేకులు ఇవ్వాల్సి రావడం వంటి అంశాలు నటీనటులకు పెద్ద సవాలుగా మారుతాయి. అయినప్పటికీ చిరంజీవి ఎక్కడా అలసట చూపించకుండా ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారని చిత్ర బృందం తెలిపింది. అంతేకాదు, ఆయన రోజును ఎలా ప్రారంభిస్తారో కూడా మేకర్స్ వివరించారు. ఉదయం 4 గంటలకే లేచి వర్కౌట్స్ చేయడం చిరంజీవికి అలవాటని చెప్పారు. షూటింగ్ ఎంత బిజీగా ఉన్నా ఫిట్నెస్ ను మాత్రం ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరని వెల్లడించారు. శారీరక దృఢత్వం ఉంటేనే ఇలాంటి క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలను సులభంగా చేయగలమని ఆయన నమ్మకం. అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. చిత్ర బృందం మాట్లాడుతూ చిరంజీవి గారి క్రమశిక్షణ, అంకితభావం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 12 గంటల పాటు వర్షంలో నిలబడి అత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేయడం అంత సులభం కాదు. ప్రతి షాట్లో అదే ఎనర్జీతో నటించారు. అందుకే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. అందుకే ఆయనను మెగాస్టార్ అని అభిమానులు పిలుస్తారు అని పేర్కొంది. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్న హీరో మరొకరు లేరని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కొత్త తరం హీరోలకు కూడా చిరంజీవి ఒక ప్రేరణ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరోగా ఎన్నో విజయాలు సాధించిన తర్వాత కూడా అదే పట్టుదలతో ప్రతి సినిమా కోసం శ్రమించడం నిజంగా గొప్ప విషయమని అంటున్నారు. సినిమాలో యాక్షన్ తో పాటు భావోద్వేగాలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించే సన్నివేశాలు కూడా ఉండేలా దర్శకుడు బాబీ కథను సిద్ధం చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుందని సమాచారం. ఈ సినిమాలో నివేదా పేత్రాజ్, అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు. సాంకేతికంగా కూడా సినిమాను అత్యున్నత స్థాయిలో రూపొందించేందుకు నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి యాక్షన్ సీన్, ప్రతి విజువల్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తుంది.
ఇక మెగా 158 షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్లపై కూడా అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా చిరంజీవి చేసిన ఈ 12 గంటల వర్షం యాక్షన్ షూట్ వార్తతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తెరపై కొన్ని నిమిషాల పాటు కనిపించే ఒక యాక్షన్ సీన్ కోసం మెగాస్టార్ చూపించిన అంకిత భావం చూస్తుంటే ఈ సినిమాలో ప్రేక్షకులకు మరుపురాని మాస్ అనుభవం అందించడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతుంది.